జీపీఎస్కి పోటీగా భారతీయ వ్యవస్థని నావిక్ అనేది తీసుకొచ్చారు. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అన్నటువంటిది. ఈ నావిక్ ఇప్పుడు కొత్త సమస్య ఫేస్ చేస్తుంది. ఒక సెట్ బ్యాక్ ఏంటంటే మొన్న ఆటమిక్ క్లాక్ రివర్స్ ఎఫెక్ట్ ఇంపాక్ట్తో IRNSS 1F శాటిలైట్ ఫెయిల్ అయ్యింది మొన్న 13వ తారీఖు నుంచి. దాని ఇంపాక్ట్తో కొంత మైనస్ అవుతుంది అన్నటువంటిది ఇస్రో చెప్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను నావిక్కి సంబంధించి ఇప్పుడు కేవలం 3 శాటిలైట్ల ద్వారానే దీనికి సేవలు అందుతాయి అన్నమాట. నావిగేషన్ అండ్ టైమింగ్ సర్వీసెస్ బిలో ద మినిమం 4 నీడ్ ఉన్నటువంటి సందర్భంలో రిలయబుల్ రీజనల్ కవరేజ్కి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంది అన్నటువంటిది తాజా అంశం. ఇది కాస్త ఆవేదన కలిగించేది. మన స్వదేశీ వ్యవస్థకి సంబంధించినంత వరకు ఇబ్బంది కలిగించేటటువంటి వ్యవహారం.